ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ ఆనాటి నుంచి కూడా అయితే అంటే ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వారి కుటుంబం రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అంటే ఆ రోజు రాజకీయ మీద ఆలోచన లేదు ఆ రోజులలో. స్వతంత్రం కంటే ముందు ఆ రోజు రాజకీయాలకు సంబంధించి అంటే ఆ రోజు సింగిల్ ఏజెండా అయింది మహాత్మా గాంధీది, జవహర్లాల్ నెహ్రూతో పాటు ఈ దేశంలో అనేక మంది దేశ ప్రజలు, దేశంలో ఉన్న అనేక మంది మహానుభావులు, మహాపురుషులు, అనేక మంది మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ తండ్రి గారు. ఇది మళ్ళీ మనం చరిత్ర చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే మళ్ళీ మేము చెప్పాల్సిన పరిస్థితి బీజేపీ నాయకత్వం తీసుకొస్తుంది. ప్రధానంగా మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, స్వాతంత్రం కంటే ముందు రాజకీయాలు ఈ దేశంలో లేవు. అప్పుడు సింగిల్ ఎజెండా దేశ ప్రజలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ప్రశాంతమైన జీవితాన్ని దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా ఒకరికి బానిసలుగా ఉండొద్దు అని ఆనాడు స్వతంత్ర ఉద్యమాన్ని ముందుండి శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ చరిత్రని ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నిసార్లు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఇది ఒక చరిత్రనే. ఈ చరిత్ర బీజేపీ పార్టీకి లేదు, అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చినా కొన్ని సంవత్సరాలకు బీజేపీ పార్టీ పుట్టింది. ఇక్కడ ఆనాడు ఇప్పుడేంటి, ఇప్పుడు ప్రధానమంత్రి కావాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి కావడానికే ఆయన పనిచేసాడు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే. అక్కడ నిస్వార్థంగా పనిచేశారు, ఇక్కడ స్వార్థంగా పనిచేశారు. సెంట్రల్ బీజేపీ ప్రధానమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే, ఆనాడు దేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వారి ఆస్తులు, వాళ్ళ వయస్సు, వాళ్ళ శక్తి స్వాతంత్రం కోసం ఉపయోగించారు. అందుకే ఒక సందర్భంలో ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఒక కార్యక్రమంలో సోనియా గాంధీ గారు ఢిల్లీలోని జవహర్ భవన్లోని నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు అన్న మాటలని ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ ద్వారా ఇటు రెండు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒకసారి మళ్ళీ మీడియా ముందు వచ్చి చెప్పడం జరుగుతుంది. సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా అనేక విషయాలు ఆ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కార్యక్రమంలో వారు అన్న మాటలు మళ్ళీ ఒకసారి నేను మీడియా ముందు చెప్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రణాళికబద్ధ ఆర్థిక పురోగతికి
ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు. శాస్త్ర సాంకేతిక సామర్థ్యాల వృద్ధితో పాటు ప్రజల్లో శాస్త్రీయ జిజ్ఞాస కలిగించేందుకు ఆయన కట్టుబడ్డారని తెలిపారు. లౌకిక వాదాన్ని ఆయన గట్టిగా విశ్వసించేవారని తెలిపారు. ఆయన సిద్ధాంతాలు నేటికి మన జీవితాలను తీర్చిదిద్దుతున్నాయని నిన్న సోనియా గాంధీ గారు ఆ కార్యక్రమంలో వారు చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు వారు అన్నమాట, బీజేపీ ప్రధానమంత్రి గారు నిన్న సోనియా గాంధీ గారు మాట ఏంటంటే, జవహర్లాల్ గారి యొక్క చరిత్రను వారి చరిత్ర ఈ దేశంలో వారి అంటే నెహ్రూ గారి యొక్క త్యాగాలను, నెహ్రూ గారి యొక్క పరిపాలన పరమైన చేసిన విధానాలు, వారు పాలించిన విధానాలు ఇప్పుడున్న జనరేషన్కి అవగాహన, అంటే వాళ్ళ దగ్గర ఒక ఏదో రకంగా ఒక చెడు ముద్ర వేసి వాళ్ళని మరిపించే విధంగా, నెహ్రూ గారి యొక్క చరిత్రను మరిపించే విధంగా వీళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. చరిత్రనే కొన్ని అబద్ధాలతో నెహ్రూ గారి యొక్క మీద కొన్ని కల్పితాలను అబద్ధాలుగా వారి మీద నిందోమలు చేస్తూ ఒక రాజకీయంగా నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారు, గాంధీ అని దేశ రాజకీయాల్లో ఒక వాళ్ళ యొక్క ఉనికి ఉండొద్దు, వాళ్ళ చరిత్ర ఉండొద్దు అని ఒక కుట్రపూరిత రాజకీయ భాగంలోనే పదే మోడీ గారు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని సోనియా గాంధీ గారు చాలా విషయాలు నిన్న చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, చెప్పింది నిన్నంతా. ఇదొక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ప్రభుత్వాన్ని ఢిల్లీలో. ఇదొక నీచమైన సంస్కృతిని ఈ దేశంలో ఈ రాజకీయాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మంచిని మంచి అనే ఒక సాంప్రదాయానికి బీజేపీ ఎక్కడ ముందుకు రావడం లేదు. అంత గొప్ప మహానుభావులైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం, వాళ్ళ ముత్తాతలు జవహర్లాల్ నెహ్రూ గారు, వాళ్ళ ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, అంటే ఈ త్యాగాలు ఎట్లా మరిపించాలి, వాళ్ళ త్యాగాలు ఈ దేశం మీద వాళ్ళ ఉనికి, వాళ్ళ త్యాగాల యొక్క చరిత్ర ఈ దేశం యొక్క పుటల మీద ఇక్కడ ఉండొద్దు అనే ఒక కుట్ర బీజేపీ పార్టీ చేస్తుంది. కుట్రనే, విషపూరిత కుట్ర. ఇదొక దుర్మార్గమైన కుట్ర. ఒక మంచిని మంచి అనే భావన లేని ఒక నాయకుడు ప్రధానమంత్రిగా ఉండడము ఇదొక దురదృష్టం. ఇప్పుడు మాకు ఒక 2-3 అంశాలు. జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారము స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు దేశంలో వ్యవసాయం లేదు, తక్కువ వ్యవసాయము. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో నీటి వసతులు లేవు, కరెంటు లేదు, కమ్యూనికేషను లేదు. దేశ ప్రజల యొక్క ఎజెండా ముందైతే తిండి లేకపోయినా సరే స్వేచ్ఛను కోరుకుందాము, స్వతంత్రాన్ని తెచ్చుకుందాము, స్వతంత్రం వచ్చినట్టయితే స్వేచ్ఛగా
మన జీవితాలు సంతోషం గడుపుకుందాము అనే ఒక ఆలోచన భావనతో దేశ ప్రజలు స్వతంత్ర పోరాటానికి నడుముగట్టిన నాయకత్వంలో ఈ జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు. మరి ఆ రోజు స్వాతంత్రం రాకముందు సరి అయిన తిండి లేదు దేశ ప్రజలకు. ఏ గ్రామం పోయినా తిండి లేదు, కరెంటు లేదు, కమ్యూనికేషన్ లేదు, ఇలాంటివి లేవు సౌకర్యాలు. అలాంటి పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూని డైరెక్ట్గా ప్రధానమంత్రి చేసారు. అప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ కమిషన్ లేదు అప్పుడు. ఏమని అప్పుడు ఎలక్షన్ కమిషన్ లేదు అప్పుడు. డైరెక్ట్గా దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూ గారిని డైరెక్ట్గా ఇట్లా ఇప్పుడే మనం ఓట్లు వేస్తున్నాం కదా. అంటే మొన్నటిదాకా నేను అనుకుంటా మొన్న 2 ఎలక్షన్ల కంటే ముందు ఓట్లు వేస్తున్నారు, కానీ మొన్న 2 ఎలక్షన్స్ ఓట్లు వేస్తలేరు, మిషన్లే ఓట్లు వేసుకుంటున్నాయి అని అంటున్నారు. రాహుల్ గాంధీ గారు అన్నారు, ఇప్పుడు మనుషులు వేస్తలేరు, మిషన్లు అవే గుద్దుకుంటున్నాయని చెప్పి. అంటే ఇప్పుడు చేంజ్ అయింది, ట్రెండ్ చేంజ్ అయిందండి. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఎట్లయితే ఎన్నుకోబడుతున్నారో అట్లా ఎన్నుకోబడలే జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు డైరెక్ట్గా ప్రజలే ఏక తీర్మానంతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉండాలి అనే ఒక ఏకకంఠంతో దేశ ప్రజలు ఇచ్చిన ఒక నిర్ణయానుసారంలోనే ఆయన ప్రధానమంత్రిగా అయిన రోజు అంతకుముందు ఆకలితో పోరాటం చేసిన దేశ ప్రజలు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదలు ఆకలి, కడుపు నిండా తిండి తినాలి, ఆ తిండికి సంబంధించిన ధాన్యాలు ఎట్లా మనము పండించుకోవాలని మొదటి ఆలోచన దేశ ప్రజల్లో ఉన్న ఆలోచన. అప్పుడు ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, స్టిల్ ఆయన ప్రధానమంత్రి కాకముందు ఆకలితో ఉన్నారు. ఆయన అయినంగా కూడా గంజి తాగి, జొన్న అన్నము జొన్న గంజి తాగి జీవితాలు కాలం గడిపే రోజులలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇమ్మీడియట్ మొదలు వ్యవసాయపరమైన అభివృద్ధి చెందాలి ఈ దేశంలో, అన్ని గ్రామాలు, అన్ని పల్లెలు అని ఒక ఆలోచనతో ఫస్ట్ 3 పూటల అన్నము, రైస్, అన్నంతో అన్నం తినాలి, ఇది కావాలి అని వారు ఒక వ్యవసాయపరమైన నిర్ణయాన్ని వారు ఆలోచన తీసుకొని జొన్నన్నము మీద జీవించే దేశ ప్రజలు 3 పూటల అన్నము తినే విధంగా వారు చేయడం జరిగింది. వారు మన దేశ ప్రజలకు 3 పూటల అన్నమే కాదు, దాదాపు 200 దేశాలకు భారతదేశం నుంచి ధాన్యము ఇతర దేశాలు అడిగితే పంపించే యొక్క శక్తిని జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇలాంటి పరిపాలన అందించిన జవహర్లాల్ నెహ్రూ గారి గురించి బీజేపీ మోడీ గారు వాళ్ళ పార్టీ విమర్శలు చేయడము, దీని సోనియా గాంధీ గారి పద్ధతి కాదు అని నిన్నొక సందర్భంలో వారు సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఒకసారి ఈ మీడియా చూస్తున్న ప్రజలందరూ కూడా ఆలోచించేయండి. ఈరోజు విమర్శలు జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శిస్తున్న వీళ్ళ గొప్పతనం ఏంటి, వీళ్ళ త్యాగాలేంది, వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది, దేశం కోసం వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది, మోడీ గారి యొక్క కంట్రిబ్యూషన్ ఏంది, ఈ దేశ ప్రజలకు ఫలానా ఇది చేశాం, మేము ఇది చేసాం అని చెప్పగలుగుతారా బీజేపీ నాయకులు? సింగిల్ ఎజెండా, మీరు చెప్పేది ఒకటి, రామాలయము, శ్రీరాముడి యొక్క ఆదర్శాలను, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకొని పాలించింది ఎవరు? మహాత్మా గాంధీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు.
కానీ మీరేం చేస్తున్నారు? వారు శ్రీరాముని యొక్క ఆలోచనలను మీరు పక్కకు పెట్టి మీరు ఆయన బొమ్మ మీద ఓట్ల రాజకీయం చేసుకుంటూ ప్రధానమంత్రులు మీరు అయ్యారు. శ్రీరాముడి యొక్క ఆదర్శాలను వారి ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. ఆ రాముడి యొక్క ఆలోచనలను మీరు తుంగలో దొక్కి ఆయనని రాముల వారి బొమ్మను అడ్డం పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రధానమంత్రి మోడీ బీజేపీకి ఉన్నటువంటి తేడా. ఇది ప్రజలందరూ గమనించాలి. ఇవన్నీ నిజాలే, ఇల్లేం కల్పితాలు లేవు. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు దేశ ప్రజల నలుమూలల ఆహార భద్రత, ఆహార ధాన్యాలను ఏర్పాటు చేస్తూ 200 దేశాలకు ఎగుమతి అయ్యే యొక్క వ్యవస్థను జవహర్లాల్ నెహ్రూ గారు చేసిరు. అదే ఈనాడు నడుస్తుంది దేశంలో. కరెంట్ అంటే తెలియదు, బల్బ్ ఎట్లుంటుందో తెలియదు, రాత్రి వెలుగెట్లుంటుందో తెలియదు. అలాంటి కాలంలో వారు ప్రధానమంత్రి ఎంత పల్లెలకు కరెంటు స్తంభాలు బల్బులు వచ్చినాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. ఇండస్ట్రియల్ మన దేశంలో కొంత ధనికులు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజులలో నేను అక్కడ కొంత విన్నాను, నిజామాబాద్ నాకు తెలీదు. మన దేశంలో బిగ్గెస్ట్ టాటా వాళ్ళు కూడా డబ్బులు పెట్టడానికి భయపడే పరిస్థితి ఉండేనంట. వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి కూడా కొంత జంకిరంట. కారణం ఏంటంటే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ డబ్బులు లేవు దేశంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నష్టాలు కూరుకోపోతాం అనే యొక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా దేశంలో ఎవరు పెట్టలేని పరిస్థితులలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏ దేశం? రష్యన్ అరే యా అప్పుడు జవహర్లాల్ ప్రధానమంత్రిగా రష్యన్ సంబంధించిన ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఇండస్ట్రియల్స్ని ఇక్కడ ఈ దేశానికి ఎంట్రీ చేయించిన తర్వాత కొంత ఈ దేశంలో ఉన్న కొంత ఆర్థిక పెద్దలు అప్పుడు ముందుకు వచ్చి అంచెలంచెలుగా తర్వాత టాటా కానీ ఇంకా వగేరా అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇది చరిత్ర అనేది అంతా. అందుకే సోనియా గాంధీ గారు పదే నిన్న ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఒక మంచి అనే గుణం లేని ప్రధానమంత్రి మోడీ జవహర్లాల్ నెహ్రూ గురించి ఇట్లా మాట్లాడడం అని వారు ఆవేదన వ్యక్తపరిచారు నిన్న సోనియా గాంధీ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో డ్యాములు నిర్మించేటప్పుడు వారు అన్నారు ఆధునిక దేవాలయాలు. మనం అనుకుంటాం కదా అన్నం పెట్టినోడు దేవుడు అని. అంటే ప్రాజెక్టులు అంటే అన్నం పెట్టే ప్రాజెక్టులు కదా, నీళ్లు ప్రాజెక్టులు కదా. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు ఆధునిక దేవాలయం అని దాని ద్వారా హరిత విప్లవాన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. సరే ఈ రోజులలో ఏమైపోయిందంటే ఎమోషన్స్కి పోతున్నారంతా. ఇప్పుడంతా ఎట్లయిపోయిందంటే కడుపు నిండా తిండి ఉంది, టెన్షన్లు లేవు, పరిశాలు లేవు. వీళ్ళు ఈ మధ్యలో ఆ బీజేపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ఒత్తుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తెలియదు. ఈ 3 పూటలు అన్నం ఉంటే కష్టమేం తెలుస్తుంది? ఇప్పుడు 3 పూటలు కాదు, 5 పూటలు కాదు, 10 పూటలు తినే ధాన్యం ఉన్నది అంటే ఈ దేశంలో 10 పూటలు అంటే అన్నం తినే ఒక ధాన్యం ఉందంటే దానికి కారకుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ.
జవహర్లాల్ నెహ్రూ గారే, మోడీ కాదు. చెప్తారా? లేదు మా మోడీ గారు చేసిరని మీరేం చెప్పగలుగుతారా? నీకు ఆ ధైర్యం ఉందా? బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది. ఎనీ లీడర్, మీ బీజేపీ లీడర్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ కొత్త స్ట్రాటజీ బీజేపీ సెంట్రల్ కమిటీ ఏం చేస్తుందంటే, అసలు యాక్చువల్గా వాళ్ళ దాంట్లో మహాత్మా గారిని అట్లనే నెహ్రూ గారిని టార్గెట్లో వాళ్ళ డిజైన్. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళిద్దరు టార్గెట్ చేసుకుంటూ మహానుభావులు యుద్ధం చేసుకుంటూ వారు మహాత్మా గాంధీ గారిని అక్కడ కొంత సైడ్ చేశారు వీళ్ళు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారిని అంటుంటే కొంత వాళ్ళకు కొంత వ్యతిరేకత వస్తుందని కొంత జవహర్లాల్ నెహ్రూ గారిని వీళ్ళు కొంత ఎంపిక చేసుకొని ఓ టార్గెట్గా అల్టిమేట్ ఒకటే, బీజేపీ నాయకత్వానికి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కానీ, వారి కుటుంబం కానీ, వారి చరిత్ర కానీ, వారి త్యాగాలు కానీ కూడా ఈ భారతదేశం భూమి మీద కనబడొద్దు అనే ఒక కుట్రపూరిత ఆలోచనలను వాళ్ళు చేసిన ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇది ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఆనాడు పునాదే శాంతి భద్రతలు ఈ దేశంలో ఏ రకంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, శాంతి భద్రతలు పద్ధతిలో ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి అనే ఒక కార్యాచరణ ఆ రోజు నెహ్రూ గారే దాన్ని పునాది అయింది. ఆ రోజు కూడా ఈరోజు భారతదేశం యొక్క జనాభా 140 కోట్ల మంది. ఈరోజు ఈ 140 కోట్ల మంది ఈరోజు ప్రశాంతంగా మన వర్జన 3 పూటలు తింటాం, కానీ 10 పూటలు తినాలని మానవుడికి బుద్ధి పుడితే తినేంత ఆహార భద్రత రూపకల్పనలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ, ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేస్తూ, ఎంప్లాయ్మెంట్గా అనేక అవకాశాలు ఇస్తూ, దాని తర్వాత మనం చాలా చూసినాం కదా. ఇందిరాగాంధీ గారి పాలన చూసినాము. పేదవాడికి భూములు లేని వాడికి భూములు ఇచ్చింది, బ్యాంకులు ఊళ్ళకి బ్యాంకులు తీసుకొచ్చింది. మీకు ఒక చెప్తా, బ్యాంకుకు సంబంధించింది ఒక ఇందిరాగాంధీ గారు ఎంత దూరం ఆలోచన చేశారంటే, ఈ బ్యాంకులకు సంబంధించిన జాతీయం ప్రజల బ్యాంకులు అన్నట్టుగా ప్రజల మధ్యలోకి బ్యాంకులు. మనము పూర్వం చరిత్రలో పోతే ఈ బ్యాంకులు ఇప్పుడేమో బ్యాంకులు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన విధి విధానంలో బ్యాంకులు ఇది. మనకు పూర్వము అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాజుల పాలనలో, పురాణ దేవుళ్ళ కాలంలో రాజుల పాలనలో ఇప్పుడేమో మన డబ్బు ఎక్కడ బ్యాంకులలో పెడుతున్నాం. ఆ రోజులలో బ్యాంకులు లేవు. ఆ రోజులలో రాజు ఎలాంటి పాలన చేస్తుండే, ఆ చక్రవర్తి, ఆ రాజు ఎప్పుడైనా ప్రజలకు అవసరం వస్తే ధాన్యానికి డబ్బు కావాలి కాబట్టి ఆ రోజుల్లో బంగారాన్ని, నాణ్యాలని దేవుని గుళ్ళ కింద పెట్టేవాళ్ళు. దేవుని గుడి కింద ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, ఎవరైనా అది దేవుడు సొమ్ము కదా, ఎవరైనా పోయి దొంగతనం చేయాలని ముట్టుకోవాలన్నా భయపడేటోళ్ళు కాబట్టి ఆ దేవుని కంట్రోల్లో పెట్టేటోళ్ళు. ఇప్పుడు దాన్నే నిధి అంటారు. ఇప్పుడు నిధి అనేది అదే. ఆ రోజు పైసలు ఎక్కువ పెట్టింది కాదు రాజులు, చక్రవర్తులు. కరువు వచ్చినప్పుడు ఆ ధనము తీసి ధాన్యాన్ని సేకరించి ఆ కరువు సమయంలో ఆ ధాన్యాన్ని ప్రజలకు పంచేవాళ్ళు అనమాట.
అది ఆనాడు వ్యవస్థ. ఆ చరిత్రని అందుకే ఇందిరాగాంధీ గారు జాతీయం చేశారు. బ్యాంకులు, పల్లెలకు బ్యాంకులు అని. ఇది కాబట్టి చరిత్రనే. సరే, ఈరోజు దాని తర్వాత పివి నరసింహరావు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చేసింది, ఆయన సవరణలు చేసిండు కాంగ్రెస్ నాయకత్వంలో. తర్వాత మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు పేదవాడికి ఉపాధి హామీ వారు చేసిర్రు సోనియా గాంధీ నాయకత్వంలో. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ, ఈరోజు అసలు ఎంత మంచి టెక్నాలజీ ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే దానికి పునాది రాజీవ్ గాంధీ గారు. మేము అడుగుతున్నాం ఏంటంటే బీజేపీ నాయకులకు, మీరు ప్రధానమంత్రి 11 సంవత్సరాలలో దేశ ప్రజలకు ఇది చేశాము అని చెప్పండి, చెప్పగలరా చెప్పండి. కానీ జవహర్లాల్ ఆనాటి నెహ్రూ గారు ఏం చేసిండు, ఇందిరాగాంధీ గారు ఏం చేసిర్రు, రాజీవ్ గాంధీ గారు ఏం చేసిర్రు, సోనియా గాంధీ గారు ఏం చేసిర్రు, ఇది కాంగ్రెస్ చరిత్ర. మేము చెప్పినాము. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ, మోడీ గారు 11 ఏళ్లలో మేము ఇది చేసినాము, మీరేం చెప్తారు? మేము అయోధ్య కట్టినామంటారు. ఇది ఒకటే కదా మీరు చెప్పేది. కానీ మానవులకు, మనుషులకు జీవించడానికి ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన ఏమన్నా చేసినట్టుగా మీరు ఏదన్నా చెప్పగలుగుతారా? మేము అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ. అసలు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అన్ని గొప్ప త్యాగాలు, గొప్ప పనులు చేసిన ఆనాటి నెహ్రూ గారి గురించి ఈరోజు ఏమి చేయలేదు అని. ఎందుకంటే వాళ్ళకు ఒకటే, ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి ఆ గాంధీ కుటుంబము, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, వాళ్ళ కుటుంబం, ప్రియాంక గాంధీ గారు, వాళ్ళ కుటుంబము ఈ దేశం రాజకీయాల్లో వాళ్ళ ఉనికి ఉండొద్దు, వాళ్ళ మర్చిపోవాలి అనే ఒక సింగిల్ ఎజెండానే పాలిస్తున్నదే కానీ దేశ ప్రజల కోసం పరిపాలిస్తలేరు అనే దానికి నిదర్శనమే ఈ విమర్శ. అందుకే నిన్న సోనియా గాంధీ గారు తీవ్రమైన స్థాయిలో వారు అన్నారు, అందుకే నెహ్రూ గారిని కించపరచడమే కేంద్ర సర్కార్ ప్రాధాన్యత పెట్టుకున్నది అని. ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ పార్టీ నెహ్రూ గారిని కించపరచడమే కేంద్ర బీజేపీ సర్కారు ఒక ఎజెండాగా పెట్టుకుందని నిన్న సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా వారు చెప్పడము, వారు మాట్లాడడం జరిగింది. నేను ఈనాటి జనరేషన్ కానీ ప్రజలందరినీ నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నా, వారి త్యాగాలు, వారి కష్టాలు ఈరోజు బీజేపీ దాన్ని మర్చిపోవాలనే కుట్రలో భాగంగా ఆ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని బీజేపీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారని, ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఇలాంటి సాంప్రదాయాలకు మీరు పులి స్టాప్ పెట్టండి. అధికారం ఉంటుంది, అధికారం పోతుంది, అధికారం వస్తుంది, అధికారం పోతుంది. చరిత్రలో అసలు చరిత్రలో కొంతకాలమే పవర్ ఉంటుంది, కొంతకాలం ఉండదు. కానీ త్యాగాలు, పాలన, మంచి పాలన జనాలు చూస్తుంటారు, గుర్తిస్తుంటారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా కొంత ఎమోషన్స్కి లోనయ్యి ఆ ఎన్నికల్లో కొంత జరుగుతుంటే అనుకోకుండా పొరపాట్లు. కాబట్టి సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ త్యాగాలను తప్పకుండా యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అభిమానించే ప్రజలు వారి త్యాగాలను మా భుజాల మీద, వారి ఆదర్శాలను మా భుజాల మీద, వారి ఆలోచనలను మా భుజాల మీద, అవన్నీ కూడా మేము వారి బాటలో అధికారం లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా
ఐడియాలజీని ఎప్పుడు కూడా మేము వారి ఐడియాలజీని ఎప్పుడు గౌరవిస్తూనే పనిచేస్తున్న యొక్క చరిత్ర ఈ దేశంలో ఉన్నది, ఈ దేశంలో ప్రజల్లో ఉన్నది, ఈ దేశంలో ప్రజల్లో ఉన్నదానికి ఎలాంటి అనుమానం లేదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్తు ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది. అరేమన్నా కొంత మీడియా వాళ్ళకి ఇది కొంత అంటే వాళ్ళకి జోష్ వస్తలేదా మన మీడియా వాళ్ళకి? అన్నకు అది విచిత్రం ఏంటంటే ఈ సబ్జెక్ట్ చెప్పినట్టు వీళ్ళు సపోర్ట్ చేయరు మీడియా వాళ్ళకి. అదేదో పాఠం చెప్పి విన్నట్టు వింటారు, ఏదో పాఠం చెప్తున్నాడు అన్నట్టు వింటారు మన వాళ్ళు అంత ఈడ కూర్చొని. అంటే నాకు వీళ్ళ ముఖాలు చూస్తుంటే కూడా అసలు ముఖమే అది చరిత్ర అట్లే ఉంటుంది కదా. ఏం యాదగిరి యాదగిరి అంతేనా? మళ్ళా ఒకసారి యాదగిరి ఏమంటున్నావు? గూడుకొచ్చాను ఇది. వాళ్ళకి తెలుసు నెహ్రూ యొక్క పాలన, వారి త్యాగాలు బీజేపీ మోడీ గారికి తెలుసు. అందుకే ఆ త్యాగాలు, ఆ చరిత్ర రూపమాపాలనే కుట్రలో భాగమే లేని సృష్టించి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఇప్పుడున్న. ఎందుకంటే ఈ మధ్యలో ఏమైందంటే, ఇప్పుడు సరే ఏం చేద్దాము, రాజీవ్ గాంధీ గారికి ఐడియా రాలేప్పుడు ఈ అమ్మాయి ఈ సెల్ ఫోన్లు ఈ టెక్నాలజీ చేస్తే వీళ్ళే మనకు శాపం అవుతారని ఏది సోషల్ మీడియా ఇదంతా అని. కానీ ఆయన స్వార్థంతో కాదు కదా, టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, ప్రజలు అభివృద్ధి చెందుతారు అని తీసుకొచ్చాడు. స్వార్థం ఉండుంటే ఇవన్నీ కాకుండే. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడున్న జనరేషన్కి ఆ చరిత్ర తెలుసుకోవాలని తెలియదు. పాపం మన వీళ్ళని ఏం చేయలేము, ఒక చిన్న బిట్టు సోషల్ మీడియాలో పెడతారు. జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు. ఇప్పుడు నేను ఇలా సోషల్ మీడియా పెడతా, ఏది పెడితే అప్పుడు పూర్తిగా నమ్మే వ్యవస్థ. అంటే వాళ్ళకు మైండ్ అప్లై చేసి ఇప్పుడున్న జనరేషన్ ఎవరికైనా అరే నెహ్రూ గారి గురించి, మహాత్మా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది నిజమా అబద్ధం అని వెనకకు పోయి తెలుసుకునే యొక్క టైం మనకు లేకపోవడం వల్ల తెలుసుకోం. ఎవరైనా కావచ్చు, నేను ఎవరు తప్పు పడతలేను దీంట్లో. కాబట్టి అందుకే మేము నిజాన్ని వాళ్ళు అబద్ధం చేయాలని చూస్తున్నారు. నిజము ఇది ఉంది, ఇదే నిజము వాస్తవాలు కాబట్టి మేము చెప్పాలని ట్రై చేస్తున్నాం. ఎస్, మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. అది వెరీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నెహ్రూ గారి గురించి ఏదైతే మొన్న వీడియోలిస్ట్ అని మాట్లాడిండో, నేను దాని మీద నేను మా హరికి చెప్పిన 100% సోమవారం మంగళవారం వచ్చి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నెహ్రూ గారి గురించి మాట్లాడిండు చూడు, అది చాలా బిగ్ సబ్జెక్టు. నాది ఆ రోజు ప్రెస్ మీట్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే 1 అవర్, ఇంచుమించు 1 అవర్ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ ఏంది, చంద్రబాబు నాయుడు ఏంది అనేది చాలా, ఎందుకు ఇందులో కలపలేము దీంట్లో. అది ఇంపార్టెంట్ సబ్జెక్టు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడిండు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నెహ్రూ గారి గురించి, ఆయన చరిత్ర ఏంది, ఈయన చరిత్ర ఏంది, చాలా క్లుప్తంగా సోమవారం మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా. అది చెప్పాల్సిన అవసరం ఉంది. నో ప్రాబ్లం. నాదైతే అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయింది.
యాదగిరి అడిగిండు, ప్రేమ అడిగిండు, ఇంకెవరైనా అడుగుతారా అని చూస్తున్నాం. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతారు, లేదు దాంట్లో అంటే సబ్జెక్ట్ లేక అడుగుతలేరా? ఏం ప్రాబ్లం ఏంటి అసలు? ఏం బ్రదర్ అశోక్, చాలా సబ్జెక్ట్ వద్దు. అది అది ఇది అడగండి. నీ గయ్యా మనకు పైపోయాను ఎట్లా हिंदी का मूड नहीं है भाई, अभी नहीं है भाई साहब, हिंदी का मूड नहीं है, हिंदी का मूड अलग रहता वो। हाँ, हिंदी का मूड नहीं है अभी।